వెల్కమ్ టు ముదిగొండ టీవీ. శుభాభిలాషులకి, ముఖ్యంగా ఫ్యాన్స్కి, అభిమానులకి, సబ్స్క్రైబర్స్కి, దూర తీరాలందరికీ కూడా ఈ కార్యక్రమం స్వాగతం పలుకుతూ, ఈరోజు టాపిక్ ఇప్పుడున్న దాంట్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల, ఇంకా కొన్ని బయట, మనకైతే ఎక్కువ మంది ఈ రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాదు చుట్టుపక్కల తెలంగాణలోనే ఒక రకమైన భూమి వచ్చి నడుస్తుంది. ఈ రియల్ ఎస్టేట్ గురించి ఇది టాపిక్ పెట్టుకుందాం వీడియోలో. రియల్ ఎస్టేట్ ఏంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎవరికి సూటబుల్, ఎవరు దీంట్లో కోట్లు సంపాదిస్తారో, ఎవరు దీంట్లో పోగొట్టుకుంటారు, అది కూడా ఉంది. రియల్ ఎస్టేట్లో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది నాకు ఏ దారి దొరకలేదు సార్, చేతిలో ఓన్లీ రియల్ ఎస్టేట్, ఏ దారి లేకుండా చేతిలో డబ్బులకు రియల్ ఎస్టేట్ ఎలా చేస్తారు, జస్ట్ దే కెన్ డూ రియల్ ఎస్టేట్. అయితే రియల్ ఎస్టేట్ ఎవరికి సూటబుల్ అవుతుంది? ఈ రియల్ ఎస్టేట్ సక్సెస్ కావాలంటే సక్సెస్ ఫార్ములా ఫర్ రియల్ ఎస్టేట్, దట్ ఈస్ న్యూమరాలజీ. గుర్తుపెట్టుకోండి, లైన్ ఏంటి? సక్సెస్ ఫార్ములా ఫర్ రియల్ ఎస్టేట్. దీంట్లో ఎస్, ఇట్ ఈస్ దేర్ ఇన్ న్యూమరాలజీ. అదేంటో చూద్దాం మనం. రియల్ ఎస్టేట్లో రెండు రకాలుగా మనం చేసుకోవచ్చు న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇన్వెస్ట్మెంట్ ఒకటి, ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఒకటి, రెండోది వితౌట్ ఇన్వెస్ట్మెంట్. సార్ అదేదో బాగుంది కానీ ఇదేంది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎట చేస్తామని ఉంటాం. ఏమక్కర్లేదు, రెండు కాళ్ళు ఉంటే చాలు. కష్టపడి నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. మీ గురించి 10 కిలోమీటర్లు పోవాలి, చేయాలి, ఏమక్కర్లేదు. తిండి తినాలి, అరిగేదాకా తిరగాలి. మీ దగ్గర రూపాయి జేబులు అక్కర్లేదు, ఏమక్కర్లేదు. దీనికి ఎంబీఏలు, ఎంకామ్లు, డీకలు అక్కర్లేదు. ఇక్కడ చేసేవాళ్ళు వితౌట్ అంతా వాళ్ళే ఉంటారు. రియల్ ఎస్టేట్లో మ్యాక్సిమం వీళ్ళే ఉంటారు. ఏది, వీళ్ళు ఎవ్వరు హైలీ ఎడ్యుకేటెడ్ కాదు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఏముండవు, ఖాళీకి కూర్చొని పనిచేస్తుంటారు. దీనికి అక్కర్లేదు. లేదా కొంతమంది ఒక వ్యాపారం పెట్టి దాంట్లో నష్టపోయి ఇప్పుడు ప్రస్తుతం బిజినెస్ చేయాలంటే వాళ్ళ దగ్గర పెట్టుబడి లేదు, నో ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు ఏం చేయాలి? రియల్ ఎస్టేట్లో దీంట్లో రావాలి. దీంట్లో ఇదేంది అదేంది. ఇది ఎలా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ అంటే, దీంట్లో వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది. డబ్బు ఉంటుంది అంటే ఎట్లా, 1 ఎకరము, 2 ఎకరము, 3 ఎకరాలు, ఇంకొద్ది పెడితే 10 ఎకరాలు. ఇప్పుడు హైదరాబాద్ రిలీజ్ ఒక్కొక్కటి చెప్తే కళ్ళు బయలు కప్పుతాయి. ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వదిలేయండి. దాంట్లో ఒక 100-200 అపార్ట్మెంట్లు ఉంటాయి. ఈచ్ అపార్ట్మెంట్ ఏం రాస్తారు పేపర్లలో, 1 CR ఆన్వర్డ్స్, 95 lakhs ఆన్వర్డ్స్ అంటారు. ఒక ఫ్లాట్ దాంట్లో కట్టే దాంట్లో అక్కడ 100-200 ఉంటాయి బిల్డింగ్. దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయి ఉండొచ్చు, కింద ల్యాండ్ ఎంత అయి ఉండొచ్చు. సరే అది వదిలేండి, ల్యాండ్ అయితే కావాలి కదా. సో డెఫినెట్గా దీంట్లో ఇప్పుడున్న దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక 5-10 కోట్ల నుంచి 100 కోట్లు, 1000 కోట్లు కూడా హైటెక్ సిటీలు ఉన్నాయి. 1000 కోట్లు కూడా ఇన్వెస్ట్మెంట్లో చేస్తారు. ఒక 10 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు ఇన్వెస్ట్ చేసి ఆ ల్యాండ్ ఏదైతుందో దాన్ని మనం హెయిర్ కట్ చేసుకుని దాన్ని మొత్తం గడ్డిలు మొక్కలన్నీ తీసేసి దాన్ని ఈవెన్ చేసి రెడీ చేసి ప్లాటింగ్ చేస్తారు. ఇది ఇన్వెస్ట్మెంట్తో చేసేది. ఇది ఎవరు చేస్తారు అంటే, ఇక్కడ నెంబర్ 1 ఇచ్చారు, ఈయన పోయి చేయలేడు ఇక్కడ, ఇది వేరు, దీని స్టోరీ వేరు, ఇక్కడ పోలేడు. ఇదంతా అడగాలి కదా సార్, ఒక ప్లాట్ కొనుక్కోండి సార్, బాగుంటుంది సార్, రేపు పొద్దున ఇప్పుడు ఎంత 10 రూపాయలు గజం అండి, రేపు ఒక్కసారి 1,00,000 రూపాయలు అవుతుంది సార్ అంటాడు. ఇవి అనమాట ఇక్కడ చెప్పేది. ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అంటారు. ఈ నెంబర్ 1కి అట్లా ఇంటింటికి అడుక్కునేది ఉండదు, ఈయన ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు చెప్పే కదా 10 కోట్లు, 100 కోట్లు ఎంతో అంత ల్యాండ్ కొంటాడు. అది కాకపోతే ఒక 1000 గజాలు, 100 గజాలు చిన్న ప్లాట్ కొని కూడా అమ్మేయచ్చు, ఓన్ బిజినెస్. అలాగే నెంబర్ 9 ఈయనకి రియల్ ఎస్టేట్లో ఏమవుతుంది, సొంతంగానే చేస్తారు. నెంబర్ 6 and 5 వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, ఒక ఆర్గనైజింగ్ ఉంటుంది. ఇప్పుడంతా రియల్ ఎస్టేట్ ఎంత మారిపోయిందంటే, రియల్ ఎస్టేట్ అనేది కార్పొరేట్ లెవెల్ వెళ్ళిపోయింది. మీరు ఒక్కసారి బంజారీ సర్టిఫైండ్ ఒక్కొక్క రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎలా ఉంటాయంటే, ఇంతకీ ఇది రియల్ ఎస్టేట్ ఐటీ కింద చూస్తే మీకు డౌట్, ఇది ఐటీ కంపెనీ ఏంటి వచ్చి సార్ అట్లా ఉంటుంది లోపల. ఆ స్టాఫ్, ఆ కంప్యూటర్లను చూస్తే అబ్బో అనిపిస్తుంది. ఆ పేర్లు, వాటి పేర్లు చాలా మటుకు రియల్ ఎస్టేట్ కంపెనీలు పేర్లు పెట్టాను కాబట్టి చెప్తాను. ఆ పేర్లే హైఫై పేర్లు ఉంటాయి, అంత ఫారెన్ పేర్లు రియల్ ఎస్టేట్కి. లోపల అంతా కార్పొరేట్ లెవెల్ ఉంటుంది. అంటే ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంటే కోట్లలో ఉంది ఇక్కడ. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, బిగ్ షార్ట్స్ వీళ్ళంత ఇన్వెస్ట్మెంట్. సో ఓన్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ 5 and 6 ఈ నెంబర్ న్యూమరాలజీ వాళ్ళకి దీంట్లో చేస్తుంటారు. ఎవరు చేస్తారో చెప్తాను. న్యూమరాలజీకి రిలేషన్ సంబంధం ఏంటి వీళ్ళు చెప్పింది. కమింగ్ టు ఈ సైడ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి ల్యాండ్ కొనరు, ఇన్వెస్ట్మెంట్ చేసే పని లేదు, ఏ కార్పొరేట్ ఆఫీస్ ఏమీ ఉండవు, ఖాళీ చెల్తూ ఉంటారు. కాకపోతే కొంతమందికి ఈ మధ్య 2 వీలర్స్ ఉంటున్నాయి. 2 వీలర్స్ మాత్రం 90% దీంట్లో. ఇంకా చిత్రం ఏంటంటే, నాకు తెలిసిన ఈ టీవీలో దీంట్లో మూవీలో పనిచేసేవాళ్ళు ఈ ఫీల్డ్లో టీవీలో పనిచేసేవాళ్ళు కూడా ఉన్నారు. వీక్లీ 2 days 3 days అవుతుంది. చాలామంది ఫోన్ చేస్తారు, యాంకర్స్ కానీ వాళ్ళు కానీ, సార్ నేను అక్కడ శంషాబాద్లో చేస్తున్నాను, ఇంకెక్కడో ఫలానా చోటు చేస్తున్నాను, మీ దగ్గర క్లయింట్స్ వస్తారు కదా వాళ్ళు చెప్పండి. ఈ చెప్పేవాళ్ళు సార్ లేడీస్, విచిత్రంగా ఉంది కదా, వీళ్ళు కూడా రిలీజ్ చేస్తున్నారు. దే ఆర్ ఎర్నింగ్ lakhs of rupees. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ లేదు. ఎట్లా చేస్తారు వీళ్ళు ఏజెంట్స్, వీళ్ళకి ఆధారం, ఇది రూట్. ఇక్కడ చెప్పే కదా వీళ్ళు ఎకరాలు అన్నీ చేస్తారు, కానీ ఇక్కడేంది ఇదంతా ఎస్టాబ్లిష్ బాగానే ఉంది. సేల్ చేయటం ఎట్లా, వీళ్ళు చేయరు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి అక్కడే కార్పొరేట్ ఆఫీసులు సేల్ చేయడానికి వీళ్ళు పట్టుకుంటారు. అప్పుడు వీళ్ళు ఉంటారు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్.
ఇంకా అదంటే మార్కెటింగ్ ఫీల్డ్ కొత్త మార్కెటింగ్ ఫీల్డ్ ఉంటారు కంపెనీలు. దీంట్లో శాలరీ కమిషన్ ఉంటుంది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే దీంట్లో పనిచేసి చేస్తారు. కొంతమందికి శాలరీ ఉంటుంది, కొంతమంది కమిషన్ ఉంటే ప్లాట్ కింద అని వస్తామన్నమాట. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేని ఇది ఉంటుంది. ఇది తారుమారైతే ఇట్లా చేసాడు, అక్కడ పోతే పెట్టుబడి పోతుంది. ఇక్కడ పెట్టుబడి వాళ్ళు దీంట్లో కోసం అసలు లైఫ్లో మన రియల్ ఎస్టేట్ ఆలోచించారు. ఒక 6 నెలలు చూస్తారు, వీళ్ళు చెప్పిన మాట ఎవరు వినరు. సార్ ఒక ప్లాట్ తీసుకోండి సార్ అంటే కాదు, ఇక్కడ ప్లాట్లు ఇవన్నీ అమ్మాలి, అపార్ట్మెంట్లు అమ్మాలంటే చాలా ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, వాళ్ళు చెప్పిన టైం ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఈ అప్రోచ్ వీళ్ళకు ఉండదు, వీళ్ళు అప్రోచ్ అవుతారు. ఇక్కడ ఎవరు నెంబర్ 4, ఇక్కడ 5 డబుల్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 2 in 1. ఎందుకంటే 5 ఆల్రౌండర్ ఉంటుంది. నెంబర్ 4, ఈ నెంబర్ 4 వాళ్ళు ఎక్కువ చేస్తారు. ఏంటి రియల్ ఎస్టేట్. వీడికి రియల్ ఎస్టేట్లో ఏంటిది కమిషన్ ఓరియంటెడ్. వీళ్ళు పెట్టిన ప్లాట్లు అమ్మేటువంటి కమిషన్ తీసుకోవడం. ఇట్లా కొంతకాలం అయిన తర్వాత వీళ్ళ సర్ప్లస్ ఫండ్స్ వచ్చాయనుకోండి, వీళ్ళు టర్న్ కావచ్చు. తర్వాత పోతే పోయింది, ఏంటి సంపాదించిన కదా అనుకుంటారు. మన సొంతంగా ఇంట్లో పెట్టేదేమో తండ్రులు తాళత కాదు. ఈ కమిషన్ ద్వారా వచ్చిన డబ్బులతో వీళ్ళు కూడా నేను ఇప్పుడు ఓన్ వెంచర్ వేస్తున్నాం సార్, మా దగ్గరకు వస్తారు కదా, మొన్నటి వరకు ఒక కంపెనీలో పనిచేశాను, ఇప్పుడు బయటకు వచ్చాను సార్, నేను ఒక వెంచర్ వేస్తున్నాను. ఏం వెంచరు అంటే ఒక 1000 square yard 500 square yard ప్లాట్ ఉందనుకోండి, వాళ్ళతో మాట్లాడుకొని నేను ఇది డెవలప్మెంట్ అపార్ట్మెంట్ కట్టిస్తాను, బిల్డింగ్లు కట్టిస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఇటు మారింది కదా సీన్. వీళ్ళకి డబ్బు ఎక్కడిది, దీంట్లో రియల్ ఎస్టేట్ వచ్చాయి. ఇది రియల్ ఎస్టేట్. ఇప్పుడు దీంట్లో సక్సెస్ ఫార్ములా ఏంటి? ఈ రియల్ ఎస్టేట్ అంటే దీంట్లో ఏముంటాయి, ఫ్లాట్లు అపార్ట్మెంట్స్, ఎకరా ల్యాండ్స్, ఇంకా కొన్ని రిసార్ట్ లెవెల్ దాంట్లో రకరకాలుగా ఉన్నాయి మొత్తం దీంట్లో. వాటన్నిటికీ కస్టమర్ దగ్గర పోయి మాట్లాడాలంటే వీళ్ళకి ముందు వీళ్ళు సూటబుల్ అవునా కదా చూసుకుంటాం రియల్ ఎస్టేట్. ఎస్ సార్ నేను సూటబుల్ ఉన్నా కదా, ఎందుకంటే అందరూ షైన్ కావట్లేదు కదా. ఇప్పుడు ఒక కంపెనీ ఏజెంట్ ఉన్నారు, 50 మంది ఏజెంట్ ఉన్నారు, దాంట్లో ఒక 15-20 మంది బ్రహ్మాండంగా అమ్మేస్తున్నారు, మిగతా వాళ్ళకి రావట్లేదు, ఎందుకు అర్థం కాదు. సో వాళ్ళకి మనం ఏం చేస్తే మీకు ఈ డేస్లో పోండి, ఈ రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ టైంలో పోండి, ఈ రోజు మీరు వెళ్ళండి. తర్వాత నెక్స్ట్ టైమింగ్స్ ఉంటాయి, బిజినెస్ టైమింగ్స్ అంటాం, రియల్ ఎస్టేట్ బిజినెస్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ వాళ్ళకి ఆ టైంలో వెళ్ళి అక్కడ మాట్లాడండి ఒకటి రియల్ ఎస్టేట్ అని. న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళకి కొన్ని ఒక ఏమంటారు గైడ్లైన్స్తో పాటు వాళ్ళకి కొన్ని ఇవి కూడా ఇచ్చేస్తాం, అడ్వైస్మెంట్ టూల్స్ లాగా పనిముట్లు, ఇది వాడంటే టైం చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా దీంట్లో కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రెండు కాకుండా వస్తే సార్ నేను అటు ఇటు అన్నప్పుడు మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అంటే సూటబుల్ అయితే దాంట్లోకి వెళ్ళండి, ఇన్వెస్ట్ చేయండి, ₹1,00,00,000 మన అడ్వైజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అది రాని వాడికి మీరు 100 కోట్లు పెట్టి ల్యాండ్ కొనండి అంటే మొత్తం దాన్ని తిట్టుకుంటారు. మళ్ళీ కొంచెం ఆలోచన చెప్పాలి. వీళ్ళకు ఉన్నారు, ఎస్ దీంతో స్టార్ట్ చేయండి, కానీ దీన్ని ఎట్లా చేయాలి, ఎట్లా కన్విన్స్ చేయాలి, మార్కెటింగ్ ఫీల్డ్ ఇక్కడ అంతా ఏజెంట్లు అందరిది ప్యూర్లీ మార్కెటింగ్, ఎప్పుడు ఎట్లా చేయాలి దీంట్లో ఉంటుంది అన్నమాట. సో వీళ్ళకి గైడ్లైన్స్, వాళ్ళిద్దరు కూడా గైడ్లైన్స్ ఇస్తాం. వీళ్ళ గైడ్లైన్స్ ఏముంటుంది, రియల్ ఎస్టేట్ పెద్ద ముందు కంపెనీ పెడతారు, రియల్ ఎస్టేట్ కంపెనీ ఇంతవరకు ఒక 60 నుంచి 70 మధ్య ఎగ్జాక్ట్ ఫిగర్ 60 నుంచి 70 వరకు రియల్ ఎస్టేట్ కంపెనీలకి పెట్టండి. దాంట్లో ఎట్లా ఉంటుంది, బిల్డర్సు, ఇన్ఫ్రా, రియల్ ఎస్టేటు, రియల్టర్సు, ఇట్లా చాలా 5-6 రకాల పేర్లు సఫెక్స్లు ఉంటాయి. ముందు బ్రాండ్ నేము, ఆ తర్వాత పేరు పెట్టి వీళ్ళకి హెల్ప్ చేసేది ఉంటుంది ఎస్టాబ్లిషన్. తర్వాత మరి ఆఫీస్ ఎక్కడ పెట్టాలి, కార్పొరేట్ ఆఫీస్ ఎట్లా పెట్టాలి, దానికంటే వాస్తుపరంగా ఏమంటారు, ఇవన్నీ వాళ్ళకి న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వీళ్ళకి గైడ్లైన్స్ ఉంటుంది. వీళ్ళకి ఏముంటుంది, ఆఫీస్ లేదు కాబట్టి వీళ్ళకి ఓన్లీ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఉంది. ఏ రోజు వీళ్ళకి లక్కీ డేస్ అయితే ఎప్పుడు వెళ్ళాలి, ఏ టైంలో బిజినెస్ అవర్స్ ఉంటాయి, బిజినెస్ అవర్స్లో పోతే అవుతుంది, వీళ్ళకి ఎట్టండి వీళ్ళకి అవుతుంది. అప్పుడు న్యూమరాలజీ అన్నది రియల్ ఎస్టేట్కి. ఈ పాయింట్ ఎందుకు చెప్తానంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ చాలామంది చేస్తున్నారు, చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, సండే రోజు పోయి అవి చేసేవాళ్ళు ఉన్నారు కదా, రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్లు చేసేవాళ్ళు. రియల్ ఎస్టేట్ బాగా అవుతుంది అక్కడి నుంచి. ఇది ఎవర్ గ్రీన్ అనమాట. ఐటీ రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో 2 ప్యారల్గా పోతుంది. మీరు అక్కడ ఐటీ దాంట్లో ఉండి ఎన్ని ఐటీ కంపెనీల పక్కన రియల్ ఎస్టేట్ కంపెనీలు జూబ్లీ హిల్స్ అటు కనుక వెళ్తుంటాయి, మా క్లయింట్స్ వెళ్తుంటారు కదా. సో దీంట్లో ఇలాంటి కంపెనీస్కి వీటికి న్యూమరాలజీ అన్నది డెఫినెట్గా హౌ డస్ న్యూమరాలజీ హెల్ప్ రియల్ ఎస్టేట్కి కూడా హెల్ప్ చేస్తుంది. కానీ న్యూమరాలజీ కూడా ఇట్లాంటి గైడ్లైన్స్ ఇస్తుంది, కానీ రియల్ ఎస్టేట్కి కూడా ఇది ఒక దారి చూపిస్తుంది, కానీ చాలామంది తెలియకపోవచ్చు కొత్త వాళ్ళకి. ఆల్రెడీ ఎదుర్కొన్న వాళ్ళు ఎస్టేట్ బాగా జమ్లాగా సంపాదిస్తున్నారు, బాగా వెల్ సెటిల్, బాగానే ఉన్నవాళ్ళకి రియల్ ఎస్టేట్లో బాగా డెవలప్ అయ్యాను సార్. నేను చిన్న వాళ్ళు చెప్తే కూడా డెవలప్ అయిపోయారు. నువ్వు చిన్నగా ఎక్కడో 2-3 ప్లాట్లు అమ్మంటే వాళ్ళు 5-6 లక్షలు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ చిన్న వాళ్ళకి. అందుకోసం డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, న్యూమరాలజీ రియల్ ఎస్టేట్ కూడా హెల్ప్ చేస్తుంది. సో మరొక కార్యక్రమంలో మంచి కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అక్కడి నుంచి మీ ముదిగొండ గోపికృష్ణ.